మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. మీరు అలాగే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మంచి ఫలితాన్ని ఇస్తాడు. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే ప్రయత్నంతో సాధించే గెలుపు నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో ఒకచోట సాధిస్తూనే ఉంటారు. అందుకే జనాలు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోకుండా నువ్వు సాధించగలవని నీ ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ ఉండు. మనం మన జీవితంలో ఎప్పుడైతే ఇతరులు అంటున్న అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాం. ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ఒక ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్న వాళ్ళను చూసి ఏడ్చేవాడు తన చుట్టూ ఎన్ని సిరి సంపదలు ఉన్నా నిత్య దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఈ లోకంలో పరిస్థితులను తట్టుకుని నిలబడిన వాళ్ళకంటే వాటిని తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ. నీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే సడలిపోతుందో అప్పుడే ఓటమి ప్రారంభమైనట్లు. అదే ఆత్మవిశ్వాసం మనసులో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని తప్పకుండా వరించి తీరుతుంది. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారి వలనే నేను సొంతంగా పని చేయడం నేర్చుకోగలిగాను. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు. అదే నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు. నేడు నువ్వు కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు నీకు రేపు బరువైతే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే అనవసరమైన ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితోనే సంతోషంగా జీవించడం నేర్చుకో. పై ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళెప్పుడూ నిడారంబరంగానే ఉంటారు. అతి సంపన్నులెప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. నింద నీకు ఆగ్రహాన్ని కలిగిస్తుందేమో కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో కానీ నీ మనోధైర్యాన్ని నీకు చాటి చెబుతుంది. ఉలి దెబ్బకు తాళలేని శిల శిల్పంగా కావడం అసాధ్యం. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి, ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించుకోవాలి. ప్రతి విషయాన్ని వేలాకోలంగా తీసుకునే వికలితనాన్ని తగ్గించుకుంటే అన్ని విషయాలు అవగతం చేసుకునే విజ్ఞత అలవడుతుంది. ఎప్పటికీ మార్చలేని గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ప్రస్తుత సమయం మారిపోతుంది. నేను ఇలా ఉంటానని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తానని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే జీవించు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందని బరి తెగించవద్దు. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం 3 నాళ్ల ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు 3 తరాలకు సరిపడే ఉసురని గుర్తుంచుకో. అర్థం కాకపోతే ఒకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఈ లోకంలో ఎవరూ ఉండరు. పూజ పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. నువ్వు బాగున్నప్పుడు పువ్వుల్లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటల్ని విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలాగే ఉండు. ఈ 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారవుతారు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నిన్ను నువ్వు ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాల్ని చూసి అందరూ నవ్వుతారే కానీ నా అని ఎవరూ నిన్ను దగ్గరికి తీసుకోరు. జీవితంలో ఎవరి మీదైతే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. అన్నింటినీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటారు. అదే నువ్వంటే ఇష్టం లేనివారు నీ ప్రతి మాటలో తప్పుల్ని వెతికే పనిలో ఉంటారు. కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మన అనుకున్న వాళ్ళు చేసే గాయాలతోనే ఎక్కువ బాధను అనుభవించవలసి వస్తుంది.
సంతోషాన్ని మాత్రం అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం నీవు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మనసే మూలం. మీ మనసును శాంతంగా నిబ్బరంగా ఉంచుకుంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే వారికి విలువ ఇస్తే చివరికి నీకు విలువ లేకుండా చేస్తారు. మనం ఏదైనా విషయాన్ని వినేటప్పుడు వినయంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉంటారో అటువంటి వారిని ఎప్పుడూ కూడా మీ లైఫ్లో మర్చిపోవద్దు. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు చేసే ప్రయాణం మాత్రమే. ఏ సమస్య లేని లైఫ్ అనేది అసలు ఉండనే ఉండదు. లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరూ కూడా ఎవరికీ దూరం అవ్వరు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనం ఎంతగా కావాలనుకున్నా ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రానిది గతం. వద్దనుకున్నా వచ్చేది మరణం. మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం. మనం ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మన మనశ్శాంతిని మనకు దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం ఏమిటంటే ఇది దయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది, దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. నీ జీవితం ఎప్పుడు ఇంకొకరి చేతిలో ఆటబొమ్మలాగా అయిపోకూడదు. ఓటమైనా గెలుపైనా బాధైనా బరువైనా కష్టమైనా నష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. మనతో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు అనుకుంటే పొరపాటు. అలాగే మనతో లేని వాళ్ళంతా మన వాళ్ళు కాదు అని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటపడుతుంది మన వాళ్ళెవరో మన వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరు అనేది. బాధ్యత అంటే వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. ఎదుటి వారికి ఆకర్షణగా కాదు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ అనేది త్వరగా మసకబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. జీవితంలో ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నిటికీ సమాధానం చెప్పవచ్చు. మనల్ని మనం ఓదార్చుకునే ధైర్యం ఉన్నప్పుడే ఎంతటి కష్టాన్నైనా సులభంగా ఎదుర్కోగలం. జీవితంలో సుఖాలకు అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడిపోకూడదు. ఎందుకంటే ఏవీ శాశ్వతం కాదు కాబట్టి. కష్టం నీకు గురువైతే అది ఖచ్చితంగా నీకు మంచినే నేర్పిస్తుంది. అదే సుఖం నీ స్నేహితుడైతే అది ఖచ్చితంగా నీ గమ్యాన్ని మార్చేస్తుంది. నా వల్ల అవుతుందా అని నిరుత్సాహపడకుండా నేను చెయ్యగలను అనే నమ్మకంతో ప్రయత్నిస్తే అప్పుడు నువ్వు దేన్నైనా సాధించగలవు. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి నువ్వు బాగా ఆలోచించు. అప్పుడు బ్రతికినంతకాలం బాగుపడతావు. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. ఒక్కసారి అవసరాలు తీరిపోతే ఏ బంధమైనా భారమే. ఒక పనిలో నైపుణ్యం పొంది దానిని ఆచరణలో పెట్టకపోతే నువ్వు సాధించిన నైపుణ్యంతో పాటు దానికి పట్టిన సమయం కూడా వృధానే అవుతుంది. తనకు ఏం కావాలో తెలిసిన వాడు కాదు, తను ఏం వదులుకోవాలో తెలిసిన వాడే తెలివైనవాడు. నీవు ఎవరి వెంట పడకు. నీలానే నువ్వుండు. కష్టపడి పనిచేయి. నిజాయితీగా ఉండు. అందరినీ ఆకర్షించు. ఒక ఉదాహరణగా ఉండు. అప్పుడు అందరూ నీ దగ్గరికే వస్తారు. అలా వచ్చిన వారు నీతోనే ఉంటారు. నో చెప్పాల్సిన చోట్ల మొహమాటంతో ఎస్ చెప్పడమే జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు కారణం. అందుకే నీ అర్థం పర్థం లేని మొహమాటాన్ని ఇకనైనా వదిలిపెట్టేయి. ఈ సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్చుకోలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. ప్రయత్నించి గెలిస్తే చరిత్రలో ఓ పేజీ సంపాదిస్తారు.
కానీ ప్రయత్నించి ఓడిపోతే చరిత్రనే గెలుస్తారు. నీపై విమర్శలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ పనిని పక్కన పెట్టి నిన్నే గమనిస్తూ నీలో లోపాలని కనిపెట్టి వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించినందుకు. ఏ సంఘటన అయితే నిన్ను నీ జీవితంలో ఎక్కువగా బాధిస్తుందో అదే సంఘటన నీలో బలమైన మార్పునకు ప్రధాన కారణమవుతుంది. ఎదిగిన వాడితో పరిచయం కోసం ఎగబడతారు. అదే మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం దాన్ని చూసి అసలే తట్టుకోలేరు. జరిగిన పొరపాటును నువ్వు సరిదిద్దుకోగలిగితే అది తప్పుగా మారడానికి ఎప్పటికీ అవకాశం ఉండదు. నీవు చెబుతున్న క్షమాపణ అనేది జరిగిపోయిన గతాన్ని మార్చడానికి కాదు, రేపటి నీ భవిష్యత్తును ఆనందంగా కొనసాగించడానికి. తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్నిచ్చేవి ఏవైనా అవి ఎక్కువ కాలం మనతో ఉండవు. కాలాన్ని వృధా చేయవద్దు. ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది. నీవు నీ జీవితంలో ఇంతవరకు పొందని వాటిని పొందాలి అని అనుకుంటే నీవు ఇప్పటి వరకు చెయ్యని కృషిని చేయాల్సి ఉంటుంది. నీవు చేసే పని మారితేనే రేపు రాబోయే ఫలితం కూడా మారుతుంది. నీ ఆలోచన విధానం మారితేనే నీ జీవితం కూడా మారుతుంది. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంత చేసినా వృధానే. జీవితంలో అన్నిటినీ తట్టుకోవడమే కాదు, కొన్నింటి నుంచి తప్పించుకోవడం కూడా నేర్చుకున్నప్పుడే మనం సంతోషంగా ఉండగలం. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే గుర్తించాలి. నీకు విలువనిచ్చే మనిషిని ఎన్నడూ కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకు.